ఈ మడమ తిప్పడు మాట తిప్పని నాయకుడు అని. అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు 2015లో గుంటూరుకి విజయవాడకి మధ్య రాజధాని పెట్టడానికి నేను ఏకీభవిస్తున్నాను, 35,000 ఎకరాలకు పైగా భూమి కావాలి అని ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు రోజా లాంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి రాజధానిలో సొంత ఇల్లు ఉంది, నారా చంద్రబాబు నాయుడు గారికి సొంత ఇల్లు కూడా లేదు, కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిన అమరావతి రాజధాని అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఎలక్షన్లకు వెళ్ళి గెలిచిన తర్వాత ఇప్పుడు అమరావతి రాజధాని కాదు, అమరావతి కేవలం లెజిస్లేటివ్ రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని, విశాఖ ఆర్థిక రాజధాని అని చెప్పి ఒక తుగ్లక్ నిర్ణయంతో రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజన్లో పడేసి, ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి అధికార పక్షం ప్రతిపక్షం ఏకగ్రీవ తీర్మానం చేసి ఆ రోజు అమరావతి రాజధాని అని చెప్పితే, ఒక దార్శనిక నాయకుడు విజనరీ లీడర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రతిపక్షం కూడా ఒప్పుకుంది అని నమ్మి 35,000 ఎకరాలు రైతులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి అందిస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ అమరావతి అభివృద్ధి చెందితే శాశ్వతంగా నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చరిత్రలో నిలిచిపోతుందన్న అసూయతో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా 3 రాజధానులని, దీనికి రాజధానికి కులాన్ని అంటగట్టి అమరావతి ప్రాంత రైతులని ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేయాలో అన్ని రకాల ఇబ్బందులకు గురి చేసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు అనే నినాదంతో ఎలక్షన్లకు వెళ్ళి బొక్కబోర్లబడి ప్రజల చేత చీకుటించబడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు మీడియా ముందుకు వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణ మీడియా ముందుకు వచ్చి అమరావతి రాజధాని కాదని మేము ఎప్పుడు చెప్పాం, మేము అమరావతికి మద్దతుగానే ఉన్నామని చెప్పి ఇప్పుడు అసెంబ్లీలో అమరావతి ఏకైక రాజధాని అని తీర్మానం పెట్టబోతా ఉన్నాం. ఏదైనా అభ్యంతరాలు ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటే రాకుండా ఇంట్లో కూర్చొని ఓ పనికి మాలిన ప్రెస్ మీట్ ఒకటి పెట్టి, అమరావతి పేరు పలకటాకు కూడా ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు దేవతల రాజధాని, ఆయనకి దేవుడు అంటే ఎటు నమ్మకం లేదు, ఇష్టం లేదు, కాబట్టి ఖచ్చితంగా పేరు పలకడం, అమరావతికి ఏదో పనికి మాలిన పేరు ఒకటి సూచించి రాష్ట్ర ప్రజల చేత చీకొట్టబడతా రాజ్యాంగంలో దేశానికి రాజధాని అనే అంశం ఉంది, కానీ ఎక్కడ రాష్ట్రాలకు రాజధాని అనే అంశం అసలు రాజ్యాంగంలో లేదని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల నిర్ణయం ఎలా తీసుకున్నాడు? అసలు చట్టంలోనే రాజధాని అనే అంశం లేనప్పుడు. అంటే ఎన్ని టర్నులు జగన్మోహన్ రెడ్డి టర్నులు రాజధాని అంశంపై 2019 సార్వత్రిక ఎన్నికల్లో విష ప్రచారంతో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ని అంధకార ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి, రాష్ట్ర రాజధాని ఏది ఆంధ్రప్రదేశ్ కనంటే రాష్ట్ర ప్రజల ముఖంలో ఒక క్వశ్చన్ మార్క్ లక్ష్మీనాథ్ గారు, మనకు రాజధాని ఏది నిజంగానే? ఇట్లాంటి విధ్వంసకారుణ్ణి మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నావా? అభివృద్ధి వైసీపీ పార్టీ సరిగ్గా చేయలేదని ప్రజలు మీకు పట్టం కట్టారు. మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ 28 లోపు నెరవేరుస్తుందా? ఆ దిశగా ప్రయత్నాలు ఏం చేస్తుంది? ఇక వైసీపీ మీద జరిగిన దాని గురించి ఆపడం మానేసి మీరు ఏం చేయబోతున్నారు? దీని మీద మీరు ఏమన్నా స్థిరత్వంగా మీ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా? దానికి ఉదాహరణలు ఏం చెప్తారు? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, అమరావతి ప్రాంత అభివృద్ధి చెందాలి, పారిశ్రామిక వికేంద్రీకరణ జరగాలి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఆ రాష్ట్రానికి ఏకైక రాజధాని ఒకటే ఉండాలి, అది అమరావతి. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ, పారిశ్రామిక విధంగా రాష్ట్రాన్ని 3 క్యారిడార్లుగా విభజించి ఉత్తరాంధ్రలో ఏ విధంగా ఐటీ హబ్, రాయలసీమ ప్రాంతంలో గ్రీన్ ఎనర్జీ, అదేవిధంగా కోస్తా యూనిట్లో టూరిజం పేరుతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పారిశ్రామికవేత్తల్ని రాష్ట్రాన్ని తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగ కల్పన దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇక అమరావతిలో విద్యా సంస్థలు వచ్చినాయి, 15 పైగా నేషనల్ బ్యాంకులు వాళ్ళ హెడ్ ఆఫీసుల్ని అమరావతి ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా అమరావతి ప్రాంతంలో డేట్లతో సహా కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. ఏ ఆఫీస్ ఏ రోజు ప్రారంభం జరుగుతుంది, మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారిని తీసుకొచ్చి ఆ ఆఫీసులన్నింటినీ ప్రారంభోత్సవం చేస్తాం 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందే అని నారా చంద్రబాబు నాయుడు గారు చెబుతా ఉన్నారు.
అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయటం, అదేవిధంగా దేశంలో ఉన్న అన్ని పార్టీల్ని ఒప్పించి పార్లమెంట్లో, రాజ్యసభలో, ఉభయ సభల్లో అమరావతి ఏకైక రాజధాని అని బిల్లు పాస్ అయ్యేదానికి ఆమోదం పొంది చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది. ఈరోజు రాష్ట్రపతి గారి రాజముద్ర పడి గజెట్ రావడం జరిగింది. దీనికి నరేంద్ర మోడీ గారికి, దేశంలో ఉన్న అన్ని పార్టీలు, రాజ్యసభ సభ్యులు, గౌరవ పార్లమెంటు సభ్యులు ఏదైతే అమరావతి ఏకైక రాజధానిగా తీర్మానం బిల్లు ఆమోదం పొందే సహకరించారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇక అభివృద్ధి ఏ విధంగా చేస్తాం, ఏ విధంగా ఈ రాష్ట్రంలో పారిశ్రామికంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రంలో నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి పరుగులు పెట్టిస్తూ ఉంది, ఉద్యోగ కల్పన చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు మాట ఇచ్చినట్టు ఏ విధంగా డిఎస్సీ కానీ, కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ జాబ్ క్యాలెండర్లో కూడా ఏ రోజు ఏ నోటిఫికేషన్ వస్తుందనే తేదీలతో సహా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన దమ్మున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ రోజు ఎక్కడ అమరావతి అభివృద్ధి చెందుతుందో ఇక మన రాజధాని మనం కదల్చలేం, మన వల్ల కాదు అనే ఒక నిర్దిష్టమైన ఆలోచనకు వచ్చి ఏదో ఒక విధంగా రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ అపోహల్లోకి నెట్టాలి, రైట్, అభివృద్ధికి ఆటంకంగా మారాలి అనే ఆలోచనతో ఈ పనికి మాలిన ఆలోచన మా విగన్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పారాగన్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడితే. ఇక బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, సిగ్గు లేకుండా కరకట్టెక్కితే నాకు అమరావతి కనపట్టలేదు, శ్మశానం కనపడుతుంది అంటాడు. జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే సమాధానం చెప్పకుండా దేశ రాజధాని అయితే ఢిల్లీ, రాష్ట్రానికి రాజధాని ఏదో నాకు తెలియదు అంటాడు. అంటే వీళ్ళు ఏ విధంగా అమరావతిపై కక్ష సాధింపు, ఏ విధంగా ఇంకా విషం చిమ్మే ప్రయత్నం, ఏ విధంగా అమరావతికి ఆటంకులు సృష్టించే ప్రయత్నం, ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రాంతాల అనేక మిగతా ప్రాంత ప్రజల్ని రైట్ ఉసిగొల్పే విధంగా, అపోహలు కలిగించే విధంగా కూటమి ప్రభుత్వంపై ఏదో ఒక విధంగా విషం చిమ్మే ప్రయత్నం ఈ పనికి మాలిన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిత్యం చేస్తూనే ఉంది. వీళ్ళు ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని కుట్రలు పన్నినా వీటన్నిటిని ఛేదించుకుంటూ అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టించేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వ సహకారాలతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తూనే ఉంది. ఈ రోజు ఏదైతే ఓకే సార్ మీరు చెబుతా ఉన్నారో, ఓకే ఓకే లక్ష్మణ్ ఒక మాట, వివేకానంద రెడ్డి గారు హత్య గురించి కాదు వివేకానంద హత్య గురించి చంద్రబాబు నాయుడు గారు నిన్న సభలో మాట్లాడారు. ఆ సభలో మాట్లాడే అంశం అది అవునా కాదా అని మీరు అడిగారు. నెక్స్ట్గా అడుగుతా ఉన్నా లక్ష్మీనాథ్ గారు, వివేకానంద రెడ్డి గారి హత్యని వీళ్ళు ఏ విధంగా వినియోగించుకున్నారు? ఆ హత్యను వినియోగించుకొని నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి బ్యానర్ ఐటమ్లు పెట్టి వీళ్ళ సాక్షి ఛానల్లో ప్రచురించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళ చెల్లిని రోడ్డుకు తరివేశాడు, బాబాయ్ హత్యని ఏ విధంగా అటకెక్కించాడు, ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన విషయం అవునా కాదా? దాన్ని మేము ఖచ్చితంగా ప్రస్తావిస్తాం. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా 3 పెళ్ళిళ్ళని పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు, లేదంటే చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు మీరు అందరూ ఖండించారు. ఏ రకంగా అక్కడ మాట్లాడతారు, అక్కడికి వెళ్ళిన పరిస్థితి ఏంటి, 3 పెళ్ళిళ్ళని ఎలా మాట్లాడతారు చిన్నపిల్లలతో, ఆ రోజున మీరు అడిగారు. అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి సభలో అమరావతి గురించి మాట్లాడేటప్పుడు మళ్ళీ రాజకీయంగా మాటలు ఎందుకు అనే ఉద్దేశంతో అడిగాను నేను. అది తప్పేం కాదు కదా. లక్ష్మీనాథ్ గారు ఒక అంశం, ఈ రాష్ట్రాన్ని అట్టుడికించిన అంశం, ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, మాజీ ముఖ్యమంత్రి పెదనాన్న హత్య గావించబడితే దాన్ని ఆ రోజున అధికార పార్టీ మీదకి నెట్టేసి తద్వారా అధికారంలోకి వచ్చి సొంత పెదనాన్నని చంపిన వాళ్ళని కూడా పట్టుకోలేని అసమర్థుడు